యంగ్ రెబల్ స్టార్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలే. అయితే ప్రభాస్ నవ్వులు పూయించబోతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే డార్లింగ్ ఫౌజీను షూటింగ్ తో పాటు ఏకకాలంలో రాజాసాబ్ చిత్రీకరణకు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే రాజాసాబ్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సింహభాగం షూటింగ్ పూర్తయిపోయింది. తాజాగా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రభాస్ సీన్ పై కామెడీ ట్రాక్ తెరకెక్కిస్తున్నారు. ఈ వారమంత వరకు షూటింగ్ అక్కడే జరుగుతుంది. సినిమాలో ఈ కామెడీ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు. ఇక ప్రభాస్ కామెడీ సైతం పండించగల నటుడు. తన కెరియర్ ఆరంభంలో ప్రభాస్ నటించిన చాలా చిత్రాలలో కామెడీ ట్రాక్లోనూ కనిపించారు. కాలక్రమంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ల వైపు వెళ్లడంతో కామెడీకి పూర్తిగా దూరమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో మారుతి హర్రర్ థ్రిల్లర్ కామెడీ కథ వినిపించడంతో డార్లింగ్ మరో ఆలోచన లేకుండా కమిట్ అయ్యారు. తాను పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిన మారుతి ఇమేజ్ తో పని లేకుండా కమిట్ అయ్యారు ప్రభాస్. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ విషయంలో మారుతి తొలుత కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో సినిమా చేయొద్దనుకున్నారు. కానీ ప్రభాస్ ఒత్తిడి తీసుకురావడంతో కమిట్ అయ్యారు మారుతి. ఇక ఈ విషయాన్ని మారుతినే స్వయంగా ఓ సందర్భంలో రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ అనంతరం పాటల చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ఇందులో ముగ్గురు భామలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ల పాత్రల విషయంలోనూ డార్లింగ్ హస్తం ఉంది. సినిమాలో తొలుత ఒకే హీరోయిన్ అనుకున్నారు. కానీ మరో హీరోయిన్ ఉంటే బాగుంటుందని ప్రభాస్ సలహా ఇవ్వడంతో ఇద్దరు కాదు ముగ్గురిని, రిద్ది కుమార్ని కూడా థర్డ్ లీడ్ లో ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్ తో ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ మూవీ కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు.